తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం అన్నటువంటిది ఒక ఇంపార్టెంట్ ప్రతి ఎమ్మెల్యేలకి కూడా. ఇదివరకు ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి ఎమ్మెల్యే కూడా రోజుకి ఒక లెటర్ని అనుమతిస్తారు. అంతకుముందు ఎన్ని లెటర్లైనా అనుమతించేవాళ్ళు, కానీ చివరికి అదో పెద్ద దందాగా మారిపోయేటప్పటికి రోజుకి ఒక లెటర్ మీద 6 వరకు అలౌడ్ అనుకుంటా మ్యాక్సిమం. తర్వాత ఏదో 10 మందికి ఏదో చేసినట్టున్నారు. అది అంటే ఏ దర్శనాలు కావాలన్నది రాసిస్తే ఆ దర్శనాలు ఏర్పాటు చేయడం అని. ఆ దర్శనాలు అప్పటికే ఫిల్ అయిపోయి ఉంటే బ్రేక్ దర్శనాలు ఏర్పాటు చేస్తుంటారు. ఇది ఒకటి రోజుకి, అది ఆ ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి అక్కడ జేఈఓ ఆఫీస్కి వెళ్ళాలి. వాళ్ళకి మాత్రమే ఇస్తారు. 10 లెటర్లు ఇచ్చినా వీళ్ళు వాళ్ళకి ఫ్యాక్స్ చేసిన లెటర్కి మాత్రమే వాళ్ళు ఇస్తారనమాట అక్కడ టికెట్. ఇది విభజిత రాష్ట్రంలో ఓన్లీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎమ్మెల్యేలు, అది ఏ పార్టీ వాళ్ళైనా సరే వాళ్ళకి మాత్రమే ఆ ఎలిజిబిలిటీ ఉంది. ఇప్పుడు దాన్ని తెలంగాణకి కూడా, తెలంగాణ ఎమ్మెల్యేలకు కూడా వర్తింపజేయండి, ఒకప్పుడు మనందరం కలిసే ఉన్నాం కదా అని చెప్పి తెలంగాణకు సంబంధించినటువంటి శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్ తాజాగా చంద్రబాబు గారిని నిన్న హైదరాబాద్లో కలిసి కోరారు. ఈ మేరకు ఒక లేఖను అందజేశారు. చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించారట. ఇది మరి ఇస్తారా వాళ్ళకు కూడా చూడాల్సి ఉంది.